ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? ఓకే, ఈరోజు మనం వాక్యం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మనం వాక్యం చూసుకున్నాం కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహింపరిచారు. వాక్యంలోకి వెళ్తుండగా మీరు మాతో ఉండండి. మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి. వినయ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా హృదయాల్లో మరి వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ మీకు లాస్ట్ వచనంలో ఏం కనిపిస్తుంది? నీ దుఃఖ దినములు సమాప్తములు అగును. ఈరోజు నా వాక్యం అంతా ఆ ఒక్క లైన్లోనే ఉంటుంది. దయచేసి అందరూ చక్కగా వినండి. ఈరోజు నా టైటిల్ వచ్చేసి నీ దుఃఖ దినములు సమాప్తములగును. అంటే సమాప్తం, కంక్లూజన్ లేదా ది ఎండ్. అంటే మన సమాప్తం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉంటుందా ఉండదా? స్టోరీస్ రాసే వాళ్ళకి, నావెల్స్ రాసే వాళ్ళకి, పోయిట్స్కి ఒక సమాప్తం అనేది ఉంటుంది. ఒకటి స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఎండ్ అనేది ఇస్తారు. ఎండింగ్ లేకుండా ఉండదు కదా, అది ఇంకా స్టోరీ కాదు. ఇంకేముందని ఆతృతతో మనం ఇంకా ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా ఆ స్టోరీ ఏంటి, ఎలా ఉంది, ఏంటి అని. షేక్స్పియర్ స్టోరీస్ మనం వింటాం, నోవెల్స్ వింటాం. అవన్నీ కూడా మనం చూసినప్పుడు లాస్ట్లో ది ఎండ్ అని పెట్టేస్తారు, లేదా తెలుగులో సమాప్తము అని పెట్టేస్తారు అనమాట. అంటే ఇంకా అక్కడితో అయిపోయింది. అయిపోయాక వాళ్ళు న్యూగా స్టార్ట్ చేయాలంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈరోజు నా టైటిల్ వచ్చేసి కన్క్లూజన్ లేదా ది ఎండ్. అంటే నీ దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం 3 పాయింట్లు చూసుకుందాం అనమాట. యెషయాలో 60:20లో మనం చూసుకున్నాం కదా. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. అంటే ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక రాజు, ఆ క్రూరుడైన రాజు అనే ఆయన కూడా పరిపాలించాడు. ఆయన పేరేంటి? 50 years ఆయన పరిపాలించాడు. చాలా క్రూరమైన రాజు అనమాట. సరే, నేనే చెప్పేస్తా. మనష్య రాజు అతి క్రూరుడైన రాజు అనమాట. ఆయన యెషయా గ్రంథం రాసే టైంలో కూడా యెషయా ప్రవక్త ఆ టైంలోనే ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితిలో, దారిద్ర్యమైన పరిస్థితిలో, అసహ్యంగా వ్యభిచారం చేస్తూ అంత దీనస్థితిలో అసహ్యంగా ఉన్నారు ఆ ప్రజలు. అలా ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ఆ గ్రంథం రాస్తూ వాళ్ళకి తెలియచేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ 3 పాయింట్లుగా చూడవచ్చు. ఫస్ట్ది వార్నింగ్, సెకండ్ది జడ్జిమెంట్, థర్డ్ది హోప్. అంటే ఫస్ట్ ఎవరన్నా తప్పు చేసినప్పుడు వార్నింగ్ ఇస్తారా? ఏమని? నువ్వు చేయకూడదు, ఇది తప్పు అని చేస్తారు. అదే వార్నింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది వాళ్ళు ఇంకా దాన్ని సరిదిద్దుకోకపోతే జడ్జిమెంట్ ఇస్తారు. ఇంకా నువ్వు ఈ తప్పు సరిదిద్దుకోలేదు కాబట్టి నువ్వు జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా అయిన తర్వాత జడ్జిమెంట్కు ఒకవేళ ఉరి వేస్తారు కదా లాస్ట్లో. అదే ఆ లాస్ట్ కోరిక ఏంటని అడుగుతారు కదా ఎవరికైనా. అదనే కాదు, వేరేదైనా లాస్ట్ కోరిక ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు ఒక హోప్ అనేది కూడా ఉంటుంది. అంటే ఒక కోరిక లేదా ఆశ అనేది ఉంటుంది. నాకు అది కావాలి, ఆ కోరికలు తీరుస్తారు కదా. కాబట్టి యెషయా గ్రంథం అంతా వార్నింగ్, జడ్జిమెంట్, హోప్తో ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఇంకా హోప్ అనేది ఇస్తున్నాడు అనమాట ప్రజలకి. ఇంకా
నీ దుఃఖ దినములు సమాప్తములగును. అంటే ఇంకా కింద చూసుకుంటే కూడా ఉంటాయి అన్నమాట. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, 61:1 చూస్తే చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఇవన్నీ కూడా ఆయన ఇస్తున్నాడు. ఒక హోప్ అనేది, అంటే మనం కూడా ఎక్కడన్నా ఉన్నప్పుడు, ఏదన్నా చేసినప్పుడు, ఏదన్నా పనుల్లో ఉన్నప్పుడు, ఎక్కడన్నా జర్నీస్లో ఉన్నప్పుడు ఒక హోప్ అనేది కూడా ఉంటుంది. దేనికి హోప్ ఉంటుంది? మనం ఇంటికి క్షేమంగా వెళ్తామనే ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. అలా అన్ని పనుల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా ఒక హోప్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక హోప్ అనేది ఇజ్రాయెల్ ప్రజలకి ఇస్తున్నాడు. కానీ వాళ్ళు వినట్లేదు, దరిద్రంగా తయారైపోయారు, అసహ్యంగా తయారైపోయారు. ఒకరు చూసినప్పుడు ఏంటి ఇలా తయారైపోయారని అంటూ ఉంటాం. అంటే ఫస్ట్ వాళ్ళది బాగానే ఉంటుంది, ఫస్ట్ లైఫ్ వాళ్ళకి బాగానే ఉంటుంది, ఎండింగ్ వచ్చేసరికి సరిగ్గా ఉండదు. వీళ్ళు ఒక రకంగా దరిద్రంగా తయారైపోయి దరిద్రంగా చనిపోయారు. వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళకి ఇలాగే ఉండాలని ఒక అంటూ ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ ఒక హోప్, ఈ యెషయా ప్రవక్త ద్వారా ఒక హోప్ అనేది ఆ ఇజ్రాయెల్ ప్రజలకి ఇస్తున్నాడు అన్నమాట దేవుడు. అంటే అసలు హోప్ లేని వాళ్ళకి హోప్ అనేది ఇస్తున్నాడు. హోప్ లేదు కాబట్టే వాళ్ళకి అవిశ్వాసం అనేది కూడా ఉంటుంది. ఒక ఆశ అనేది లేకపోతే అవిశ్వాసమే కదా ఉండేది, ఆశ ఉంటే విశ్వాసం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున 3 పాయింట్లు ఏంటంటే, ఇయర్ ఎండింగ్ కదా, ఇయర్ ఎండింగ్ మనం January 1 నుంచి 2024 January 1 నుంచి డిసెంబర్, ఈరోజు డేట్ ఎంత? 8. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. ఒక్కోసారి మంత్ ఎండింగ్లో ఉంటాం. మంత్ ఎండింగ్లో ఉండాలంటే ఆ మంత్లో బిల్లు పే చేయాల్సినవి అన్నీ కూడా పే చేసేసి సమాప్తం అయిపోయినాయి, అమ్మాయ ఈ నెలంతా కూడా ముగించేసాం అని అనుకుంటామా లేదా? మిల్క్, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ చాలా ఉంటాయి మనకి. అన్నీ కూడా మనం ముగించేసి అమ్మాయ ఇంకా నెక్స్ట్ మంత్ న్యూగా మనం స్టార్ట్ చేస్తాం. అలాగే మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు మనం వచ్చేసాం. ఇప్పటి వరకు ఏం చేసామో, ఎలా ఉన్నామో అదంతా దేవునికి తెలుసు, మనకు తెలుసు. అంతేకాని థర్డ్ వ్యక్తికి తెలియదు కదా. కాబట్టి మన యొక్క డేస్ అన్నీ కూడా సమాప్తం చేసేయాలి. ఏ విధంగా సమాప్తం చేయాలి? మన స్పిరిచువల్ లైఫ్లో ఉన్నవన్నీ కూడా మనం వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా చేసామా, చెయ్యలేదా, అవన్నీ కూడా మనం చూసుకుంటూ రిమైనింగ్ చేసుకుంటూ కూడా మనం ఇప్పటి వరకు మనం అసహ్యకరమైన పనులు ఏమన్నా చేసామా అవన్నీ కూడా సమాప్తం చేసేసి నూతన సంవత్సరంలో నూతనంగా మన లైఫ్ని అనేది స్టార్ట్ చేయాలి. ఎవ్రీడే కూడా మనకు నూతన డేనే, మంతే, ఇయరే, అలా చాలా వస్తూనే ఉంటాయి మన లైఫ్లో. ఇవంతా కూడా ఒక సర్కిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. ఆ డేస్ గడిచిపోతూ ఉంటాయి, మంత్స్ గడిచిపోతూ ఉంటాయి, ఇయర్స్ గడిచిపోతూ ఉంటాం. అయినప్పటికి కూడా మనం కొన్ని మన హృదయంలో పెట్టేసుకొని అవి తీసేయకోకుండా అలాగే ఉంచేస్తాం. అలాగే ఉంచితే ఏమవుతుంది? లావ్ అయిపోతాం. అవుతామా లేదా? కాబట్టి అలా కాదు, మనం లావ్ అవ్వకుండా ఉండాలంటే అవన్నీ కూడా మన లైఫ్లో నుంచి తీసివేయాలి. ఇప్పటి వరకు నేను చేసిన ఏమైనా ఉంటే క్షమించు ప్రభువా, ఇవన్నీ కూడా నా లైఫ్లో ఉండొద్దు, ఇంకా ఇవన్నీ కూడా తీసి సమాప్తం అయిపోవాలి, ఎండ్ అయిపోవాలి ఇంకా నా జీవితంలో. ఇప్పటి నుంచి నా జీవితం కొత్తగా, నా యొక్క జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానని దేవునికి ప్రామిస్ చేసుకోవాలి. ఇయర్ అండ్ స్టార్టింగ్లో నూతన సంవత్సరం వచ్చిందంటే ఫస్ట్ తారీఖున ఏం తీసుకుంటాం? ప్రామిసెస్ కార్డ్ తీసుకుంటాం. ఇయర్ అంతా ఇలాగే ఉంటుంది, నా లైఫ్ అంతా అనుకుంటామా లేదా? ఒక్కోసారి మంచిగా రాకపోతే అయ్యో ఏంటి ఇలాగొచ్చిందో అనుకుంటాం. ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉండాలని కోరుకుంటాం. అదొక మనకి ఆశ, ఇలా ఉంది, మనకు దేవుడు మంచి ప్రామిస్ కార్డ్ ఇచ్చాడని అనుకుంటా ఉంటాం. అవన్నీ కూడా ఉండాలి. అయ్యో సెకండరీ, అంటే బైబిల్ ఉంది కదా, అవి కూడా కావాలి. కాబట్టి ఇవి మనం ఏం చేయాలి?
పూర్తిగా మన లైఫ్ని అంతా కూడా దేవుని చేతిలో పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మంచిగా ఎటు త్రొట్టెలనివ్వకుండా చక్కగా ఆయన మార్గంలోనే నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నా 3 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ది, నీలో ఉన్న అవిశ్వాసం సమాప్తమైపోవాలి. నీలో ఉన్న అవిశ్వాసం సమాప్తమైపోవాలి. ఎండ్ అన్బిలీఫ్ ఇన్ యూ అంటే నీలో ఉన్న అవిశ్వాసం అంతా కూడా సమాప్తం అవ్వాలి, సమాప్తం చేసేయాలి. అది అలా ఉంచుకోకూడదు అనమాట. అవిశ్వాసం అనేది మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ పీపుల్లో కామన్గా ఉండేది ఏంటంటే అవిశ్వాసం. స్పిరిచువల్గా కూడా ఫిజికల్గా కూడా అవిశ్వాసం ఉంటుంది. ఎందుకని? మనం ప్రార్థన చేస్తాము, దేవుడు ఇస్తాడో ఇవ్వడో, అంతే కదా, దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని ఒక అవిశ్వాసం అనేది మన హృదయంలో ఒక పక్క ఉంటుంది. దాన్ని తీసేయలేము. తీసేస్తే మళ్ళీ హృదయం బాధపడిద్ది కదా, తీసేయలేము. ఎందుకంటే ఏదైనా పని చేసేదనుకో అది జరిగిద్దో లేదో, అది అయ్యిద్దో లేదో అని ఒక అవిశ్వాసం అనేది మనలో ఉండిపోతుంది. కానీ దాన్ని పూర్తిగా తీసివేయాలన్నమాట. తీసివేస్తేనే అప్పుడు విశ్వాసం అనేది మనకి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం మనందరికి తెలిసిందే. 15:22. అందుకు సమూయేలు దాన్ని సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. చాలండి. దహన బలను, రొట్టెలను అవన్నీ అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆజ్ఞలు గైకొనడమే విశ్వాసం. అంతే కదా. మన యేసయ్య మనకు ఆజ్ఞలను ఇచ్చాడు. ఆజ్ఞలు అంటే ఏంటి? ప్రార్థన, వాక్యం చదవడం, చర్చికి రావడం, ఇవే ఆజ్ఞలు. మోషే రాసిన ఆజ్ఞలు కూడా ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క బైబిల్ ప్రకారంగా మనం నడుచుకోవడమే ఒక ఆజ్ఞ, ఒక విశ్వాసం. అంతే కదా. మనం బైబిల్ చదువుతూ ఉన్నా కూడా అవిశ్వాసంతో ఉంటే ఎలా? అంతేనా? మనం బైబిల్ చదువుతున్నాము, అమ్మో ఈరోజు ఒక వాక్యం వచ్చింది, ఏమైద్దో ఏంటో, ఒక అవిశ్వాసం. మనం డైలీగా అక్కడొక వాక్యం చదవకుండా, గెంతులేకోకుండా లైన్గా చదువుకుంటే చక్కగా దేవుడే మనతో మాట్లాడతాడు. నేను సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్నాను, నా డైలీ వాక్యంలో. అట్లా అంటే డైలీ చదువుతూ ఉంటే ఆ స్టోరీస్ అర్థమవుతాయి. ఆ యొక్క ప్రవక్తల గురించి, ఆ యొక్క విశ్వాసం గురించి అన్నీ కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. అవి ఏం చదవకోకుండా ఉంటే ఏమి అర్థం కాదు. ఎక్కడైతే అక్కడ గంతులేసేస్తే ఏమి కూడా అర్థం కాదు. నీలో ఉన్న అవిశ్వాసం సమాప్తమైపోవాలి. హన్నా తెలుసా? తెలీదా? మా ఫ్రెండ్ సమూయేలు తల్లి, ఆవిడకి ఎల్కా అని ఒక ఆవిడ ఉంది. హన్నా. ఎల్కాకి పిల్లలు పుడతారు, హన్నాకి పిల్లలు పుట్టరు. అయినప్పటికి కూడా ఆవిలో అవిశ్వాసం పోకుండా ఏడ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి దేవునికి ఒక ప్రామిస్ చేసింది, నాకు పిల్లలు పుడితే దేవునికే సమర్పించుకుంటానని. ఈ రోజుల్లో అలా ఉన్నారా? ఈ రోజుల్లో అలా అస్సలు లేరు. అంటే ఒక డాక్టర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, అలా మనం ఊహించుకుంటాం. ఫిజికల్గా లోకంలో ఉన్నాం కాబట్టి. ఆవిడ ఎంత విశ్వాసమో చూడండి. ఆవిడ అవిశ్వాసం లేదు, నాకు దేవుడు ఇవ్వలే ఇంకా అంతేలే అని అవిశ్వాసం అనేది లేదు. హన్నాకి చక్కగా మగపిల్లాడు పుట్టాడు, సమూయేలు. ఆయన్ని ఏలీ పాస్టర్ గారికి చక్కగా అప్పచెప్పేసింది. ఈయన్ని మీకు అప్పచెప్పేస్తున్నాను, ఈయన మీ దగ్గరే పెంచండి, దేవునికి చక్కగా పెంచండి, దేవుని పరిచర్లో పెంచండి అని చక్కగా చెప్పిద్ది. అదే మనం కనేసి చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా, అమ్మో ఎవరికన్నా ఇస్తే ఏమైనా ఉందా, వాళ్ళు ఎలా చూస్తారో ఏంటని మనం ఏం చేస్తాం, ఆయన బాగా పెంచేసి చివరికి అన్ని
ఎలా అయితే అలాగా పెంచేస్తాం, ఒక క్రమంలో పెంచాం. ఆవిడ చూడండి, ఆవిడ యొక్క ఆశ చూడండి, ఆ యొక్క విశ్వాసం చూడండి. చక్కగా ఆవిడ పాస్టర్ గారికి ఇచ్చేసింది, ఆయన పెంచారు, చక్కటి ప్రవక్త అయ్యారు సమూయేలు. కాబట్టి మనం కూడా దేవునికి అప్పచెప్పేసుకుంటే మనం కూడా చక్కగా ఉంటాం, పిచ్చి పిచ్చిగా ఉంటాం, ఒక డిగ్నిఫైడ్గా మనం ఉంటాం అన్నమాట. దేవుని బిడ్డలు వీళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారని అనేక మంది కూడా మనల్ని చెప్పుకుంటారు. అది చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయాలి. విశ్వాసంతో ప్రతి పని కూడా మనం చేయాలి. ఇది జరిగిద్ది ఒక విశ్వాసం. స్మైల్ అంటూ ఉంటుంది, దేని గురించి అయినా మాట్లాడేమనుకో, ఇస్తాడు మమ్మీ తప్పకుండా, నాకు ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది అంటారు. ప్రతి దానికి ఆ మాట అంటానే ఉంటుంది. నేను ఏదన్నా అన్నా, ఏదన్నా ఇంట్లో టాపిక్ ఏదన్నా వస్తే, నాకు ఇస్తాడు మమ్మీ, నమ్మకం ఉంది, నువ్వు కూడా నమ్మకం పెట్టుకో, నువ్వు కూడా విశ్వాసం పెట్టుకో, నాకు ఇస్తాడని నమ్మకం ఉంది మమ్మీ, ఇస్తాడు దేవుడు, ఐ కెన్ అని అనుకుంటా ఉండు మమ్మీ అంటూ ఉంటుంది. అంటే ఆ యొక్క విశ్వాసం, ఆ విశ్వాసం లేకపోతే ఇస్తాడో ఇవ్వడు, ఇవ్వలే దేవుడు ఇంకేంటి అన్నట్లుగా మనం అవిశ్వాసంతోనే ఉంటాం. ఒక చిన్న పాప తను ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటే మధ్యలో తుఫాన్ వచ్చి కొంచెం గలిబిలి అయ్యేసరికి మరి ఫ్లైట్ కదా, ఈ భూమి మీద అయితే బ్రేక్లు వేసో ఏదో ఒకటి వేసి ఆపేస్తూ ఉంటారు, మరి ఫ్లైట్లో బ్రేక్లు వేస్తే ఏమైనా ఉందా? పైకే ఇంకా. కాబట్టి ఆ చిన్న పాప చక్కగా కిటికీ దగ్గర కూర్చొని ఆ యొక్క లొకేషన్ అంతా కూడా చక్కగా ఆహ్వానిస్తుంది. అయితే ఈ ప్రజలంతా కూడా, ఎక్కిన ప్రజలంతా కూడా చాలా గలిబిలైపోయి భయపడిపోతున్నారు. ఏంటి వీళ్ళంతా భయపడిపోతున్నారని అప్పుడు ఆ పైలట్ వాళ్ళందరినీ సీట్ బెల్ట్లు పెట్టుకోమని రెడీగా ఉండండి అన్నారు. చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నారు, అయినా కూడా భయమే. అంటే అదంతా ఆ యొక్క మనుషులంతా కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు? పైలట్ ఆధీనంలో ఉన్నారు. మరి ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి కదా. అంటే ప్రాణాలు పోతాయి, వీలైపోతాయి, వీళ్ళతో పాటు ఎవరితో పోద్ది? పైలట్ది కూడా పోద్ది. మరి ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి కదా. నమ్మకం లేదు అంటే తీసుకెళ్తాడో లేదని ఒక అపనమ్మకం, అవిశ్వాసం వాళ్ళకి ఉంది. అంటే ప్రాణం కదా, వేరేది ఏదన్నా అయితే అనుకోవచ్చు, ప్రాణంగా పోతుంది, ఇంకా తిరిగి రాదు. కాబట్టి వీళ్ళంతా భయపడుతూ ఉన్నారు. సర్లే, చక్కగా ఆయన ఆ గలిబిల్నంతా కూడా ఇచ్చేసి ఆ తుఫాన్లో నుంచి కూడా చక్కగా ల్యాండ్ చేశాడు. ల్యాండ్ చేసిన తర్వాత వాళ్ళంతా దిగేసిన తర్వాత ఆ చిన్న పాపని అడిగారు, ఏమని? అమ్మా పాప, నువ్వు ధైర్యంగా ఎలా ఉన్నావు? చక్కగా కిటికీల నుంచి చూస్తూ ఉన్నావు, ఏమీ భయపడలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఎందుకని నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు? మాకంత భయం వేసేసింది కదా, మరి ఎందుకని నువ్వు అంత ధైర్యంగా ఉన్నావంటే ఆ పాప అంది, ఆ పైలటే మా డాడీ, సో నాకు భయం లేదు, ఎందుకంటే వాళ్ళ కూతురు నేను ఉన్నాను కదా, చక్కగా మా డాడీ సేఫ్గా నన్ను ల్యాండ్ చేస్తారని ఒక ధైర్యం నాకుంది, ఒక విశ్వాసం నాకుంది, ఒక నమ్మకం నాకుంది అని ఆవిడ చక్కగా చెప్పింది. అంత పెద్దవాళ్ళంతా కూడా చక్కగా ఆశ్చర్యపోయి నోరు అలా ఎల్లబెట్టారు అనమాట. అంటే ఆ చిన్న పిల్లకు ఉన్నంత విశ్వాసమే కానీ, నమ్మకమే కానీ చూడండి మనకు ఉంటుందా? రీసెంట్గా కూడా న్యూస్లో ఫ్లైట్ బ్రేకులు ఫెయిల్ అయ్యో సంథింగ్ ఏదో అయ్యింది. TV9 వాళ్ళు క్షేమంగా దిగాలని అలా అనుకోవాలి కదా, అలా చెప్పాలి కదా, ఏమైద్దో ఏంటో తెలీదు, ఇంకా కొన్ని క్షణాల్లో న్యూస్ వస్తుంది, ఏ న్యూస్ వస్తుందో తెలియదు అని భయపెట్టేస్తున్నాడు. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా, ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత భయపడతారు, అమ్మో ఏదో అయిపోద్దంట, వాళ్ళు తిరిగి వస్తారో రారో అని చాలా భయపడిపోతూ ఉన్నారు. కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, ప్రేయర్ చేసుకొని ఉంటారు, ఖచ్చితంగా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. వాళ్ళు క్షేమంగా ల్యాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ల్యాండ్ అవుతారు. భయపెట్టేశారు TV9 రిపోర్టర్స్, ఏమైద్దో ఏంటో మాకు తెలీదు, ఇంకా కొన్ని క్షణాల్లో న్యూస్ వచ్చేస్తుంది, అది ల్యాండ్ అయిద్దో లేదో తెలీదు అని భయపెట్టేస్తున్నారు జనాల్ని. అలా భయపెడితే వాళ్ళు ఇంకా అక్కడ అయిపోతుంది, ప్రాణాలు పైకి అన్నట్టు అయిపోద్ది అనమాట.
అయినా ఆ పైలట్ గొప్పతనం చూడండి, చక్కగా ఆ 2 hours ఇంజన్లో ఉన్న డీజిల్ పెట్రోల్ దానిలో ఏం వాడతారు అదంతా కూడా చేసేసి కంప్లీట్ చేసేసి అప్పుడు ల్యాండ్ చేశారు. అది ఉంటే ల్యాండ్ అయితేనంట మంటలు వచ్చేస్తాయంట. అదంతా 2 గంటలు ఎయిర్లోనే ఫ్లైట్ అనేది తిరిగి మొత్తానికి సేఫ్గా ల్యాండ్ చేశాడు. ఇంకా విమానం ఎక్కే వాళ్ళకు ఉంటుందా? మనం ఎక్కాలనుకుంటే ఎక్కుతాం, అసలు ఇంకా ఎక్కలేము. అంటే ఒక అవిశ్వాసం అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోము. అంటే ఆ టైంలో మీరైనా నేనైనా ఎవరైనా పెట్టుకోము. ఎందుకంటే అమ్మో ఏమైద్దో అని ఒక టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, అవిశ్వాసం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం అలా ఉండకూడదు. నీలో ఉన్న అవిశ్వాసం అనేది సమాప్తమైపోవాలి. ఈ ఇయర్ ఎండింగ్లో ఉన్న ఏమన్నా అవిశ్వాసంతో ఉన్నావా, ఏమన్నా అపనమ్మకంతో ఉన్నావా, అవన్నీ కూడా సమాప్తం చేసేయాలి. సమాప్తం చేస్తేనే అప్పుడు ఏమొస్తుంది, మనకి ఫెయిత్ అనేది వస్తుంది అన్నమాట. అవి లేకుండా మన లైఫ్ని జర్నీ చేయలేము. అంతే కదా, ఏదైనా నమ్మకం ఉంటేనేగా చేయగలం. నమ్మకం లేకపోతే ఏమి కూడా మనము చేయలేమన్నమాట. రెండవదిగా మనం చూస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చూడకుండా అయినా చెప్పేయచ్చు మనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. మనం ఎలా ఉండాలని పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా పవిత్రంగా ఉండడానికి పిలిచాడు. ఇప్పుడు మనలో ఏం సమాప్తం అవ్వాలి? అపవిత్రత, అపరిశుద్ధత అనేది సమాప్తం అవ్వాలి. నీలో ఉన్న అపవిత్రత అనేది సమాప్తం అయిపోవాలి. అపవిత్రత సమాప్తం అవ్వాలి, చేసేయాలి, సమాప్తం చేసేయాలి. ఇంకంతే. ఇంకా దాన్ని మళ్ళీ అపవిత్రతలోకి వెళ్ళకూడదు అనమాట. ఇంకా వెళ్తే కొలాప్స్ లైఫ్ అంతా కూడా. కాబట్టి అపవిత్రతను మనం సమాప్తం చేసి పవిత్రతను మనం కాపాడుకోవాలి. పవిత్రతను అనేది మనం కాపాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్లో పవిత్రత అనేది ఉంటుంది, ఉన్నట్టు నటిస్తారు కానీ ఉండదు. ఉంటుంది, ఉన్నట్టు నటిస్తారు కానీ ఉండదు అనమాట. అంటే ఒక అపవిత్రత అనే దానిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. వెస్ట్ గోదావరిలో సన్నీ ఉన్నప్పుడు అనమాట, 2 years ago వాళ్ళు అంటే మీటింగ్స్ కదా వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు అవి కొండల్లో వెళ్ళాలి. అంటే అడవి ప్రాంతంలో గుత్త కోయళ్ళు అంటారు. అంటే వాళ్ళ కోయల్లో ఒక తెగ గుత్త కోయళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. అంటే ఒక పాస్టర్ గారు అక్కడ పరిచర్య చేయడానికి స్టార్ట్ చేయడానికని ఒక ఆయన తీసుకెళ్ళారు. వాళ్ళతో పాటు పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య రవి, సన్నీ, ఇంకా 4-5 మొత్తం వెళ్ళారు. అంటే అంతమంది వెళ్తేనే అక్కడ జర్నీ చేయగలం. ఒక్కలే వెళ్తే ఇంక అంతే అవుట్. కాబట్టి అక్కడ సగం దూరం వరకు బైక్ వేసుకొని వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఇక పైకి ఎక్కాలి కదా, పైకి ఎక్కడానికి బైకులు పనిచేవి. అక్కడ నడవడమే, చెట్లు అవి ఇవన్నీ కూడా అడ్డొచ్చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు అక్కడ పరిచర్య, దేవుని పరిచర్య చెయ్యాలి, వాళ్ళకు కూడా దేవుని గురించి తెలియాలని వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారు. చేశాక వాళ్ళు ఈ అడవుల్లో మొక్కలు ఉన్న ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి నడిచేటప్పుడు సౌండ్ వస్తాయి కదా. సౌండ్ వచ్చినప్పుడు ఆ గుత్తకోయాలకి సౌండ్ అనేది తెలిసిపోతూ ఉంటుందంట. అడవుల్లో పైన వాళ్ళు ఉంటారు కదా, ఆ సౌండ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిపోయి ఆ వినికిడి వాళ్ళు ఆలకించేసేసి చెట్లు ఎక్కేస్తారంట. చెట్లు ఎక్కేసేసి గన్లు వాళ్ళు తయారు చేసుకున్నవి, బాణాలు అవన్నీ పట్టుకుని రెడీగా ఉంటారంట. అంటే మమ్మల్ని చంపడానికి ఎవరో వస్తున్నారు, అంటే పోలీసులు అలా ఎవరో వస్తున్నారు అని వాళ్ళు భయంతో వాళ్ళు బాణాలు అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఈ సన్నీకి అయితే ఇక్కడే అయిపోయింది. అమ్మ అన్నయ్య నేను రాను, నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి అని అంటనే ఉన్నాడంట. ఏం కాదులేరా అంటే వాళ్ళకి అలవాటు కదా, మరి సన్నీకేమో అలవాటు లేదు. అంటే ఎందుకు తెలియాలి, తీసుకెళ్ళాలని వాళ్ళ అన్నయ్య గారు తీసుకెళ్ళారు, వాళ్ళ పెదనాన్న. సన్నీకేమో టెన్షన్ వచ్చేసి చెమటలు పట్టేసి
అసలు మామూలుగా లేదనమాట. అక్కడ తినడానికి వీళ్ళు కొన్ని బిస్కెట్స్ అవన్నీ కూడా కొన్ని తీసుకెళ్ళారు, అంటే వాళ్ళకి పంచి పెట్టడానికి, ఉట్టిగా వెళ్ళకోకుండా అలా వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, కాపాడుకుంటున్నారు. ఎవరో వస్తున్నారు మనల్ని చంపడానికి అని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ బోర్డర్ సైడ్, అంటే వీళ్ళకి కొంచెం కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట. వాళ్ళు అటునుంచి వచ్చేసి అలా అక్కడే స్టే ఉంటారు. ఒక 20 కుటుంబాలు అలాగా ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు అలా. ఆ వీడియోస్ అన్నీ కూడా పెట్టారు, చాలా బాగుంది. మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనుకున్నాం. అంటే మేము అక్కడే ఉన్నాం, మేము అంత జర్నీ చేయలేక మేము వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళు ఏంటి, ప్రొటెక్ట్ చేసుకున్నారు, వాళ్ళంతటిగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని ఎవరో వచ్చి కాపాడరు కదా, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. పవిత్రతను కూడా, మన పరిశుద్ధతను కూడా మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారా? కాపాడరు. మన పవిత్రతను, మన పరిశుద్ధతను మనమే కాపాడుకోవాలి. అది ఎలా కాపాడుకోవాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం చదువుకుంటూ, ప్రార్థనలు గడుపుతూ అవన్నీ కూడా మనము కాపాడుకోవాలి. దేవుడు మనకి బెస్ట్ ఆప్షన్స్ ఇచ్చారు కదా, బైబిల్ ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, దేవునితో మాట్లాడడం అనేది ఇచ్చాడు, అన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇంకేంటి మనకు భయం? ఇంకెందుకు మనకు పరిశుద్ధత ఉండాలా లేదా? అలాంటప్పుడు ఉండాలి కదా. పరిశుద్ధత అనేది కూడా మనకి మన స్పిరిచువల్ లైఫ్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అపవిత్రతతో అందరూ ఉంటారు, అందరూ పాపం చేసిన వాళ్ళే, శాపం చేసిన అందరూ కూడా పాపంలో ఉండి పాపంలోనే పుట్టిన వాళ్ళం. అయినప్పటికీ దేవుడు మన కోసం ఆయన ప్రాణాలు అర్పించి మన కోసం ఆయన భూమి మీదకి వచ్చి నివసించాడు. మన పాపాలు ఆయన మీద వేసుకొని ఈ లోకానికి వచ్చాడు, శిలువ యాగం అనేది పొందాడనమాట. కాబట్టి మనము, దేవుడే పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధతతోనే ఉండాలి. ఒకవేళ అపరిశుద్ధతలో ఉన్నామనుకోండి, ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ రోజంతా నేను ఏమన్నా తప్పులు చేసినా, పాపాలు చేసినా, అపరిశుద్ధంగా ఉన్నానా, నన్ను క్షమించు. అలాని రోజు చేయాలని కాదు. ఈ ఇయర్ ఎండింగ్లో మరి ఇప్పటి వరకు ఏమన్నా అపరిశుద్ధంగా మన జీవితాల్లో ఉన్నాయా, కనిపిస్తున్నాయా, అవన్నీ కూడా మనం ఎండ్ చేసేయాలి, సమాప్తం చేసేయాలి. ఇంకా అవన్నీ కూడా ఇంకా మన ఆలోచనలోకి రాకూడదు అనమాట. గొడవలు పడుతూ ఉంటాం, అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచన అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆ గొడవ మనకి రిమైన్ అవుతానే ఉంటుంది. ఎందుకని, అయ్యో నేను ఇలా పోట్లాడాను, ఇలా పోట్లాడుకుని ఉంటే బాగుండేదేమో అని అది రిమైనింగ్ అవుతానే ఉంటుంది. దాన్ని సమాప్తం చేయము. మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వేసుకుంటాం, అవునా కాదా? మళ్ళీ ఛాన్స్ రావాలి, ఇంకా మామూలుగా ఉండదని మళ్ళీ పెద్ద గొడవ పెట్టేసుకుంటాం. అంటే అది రిమైనింగ్ అవుతానే ఉంటుంది, దాన్ని ఇంకా సమాప్తం చెయ్యం. అది సమాప్తం అనేది చెయ్యం. కాబట్టి మన లైఫ్లో కూడా ఆ అపవిత్రత, ఆ అపరిశుద్ధత అనేది డిలీట్ చేసేయాలి. ఫోన్లో కూడా కొన్ని చెత్త ఉంటాయి, అవి చెత్త డిలీట్ చేసినా రీసైకిల్ బిన్లో ఉంటాయి, దానిలో కూడా సమాప్తం చేసేయాలి. అంటే దానిలో నుంచి కూడా తీసివేయాలి. అవంతా కూడా వేస్ట్, ఇంకా అవి మనకి పనికిరానన్నప్పుడు వాటిని డిలీట్ చేసేయడమే మంచిది. రీసైకిల్ బిన్లో నుంచి కూడా డిలీట్ చేసేయాలి. మనకి చాలా సమాప్తం చేయని చాలా ఉంటాయి. ఏంటి? అసూయ, అహంకారం, గర్వం, పొగరు, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా మనం సమాప్తం చేయాలి. ఎందుకు? నా యుగం తగ్గించుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. నా యుగం తగ్గితే అక్కడ నేను చులకనైపోతా అని ఒక ఆలోచనతో మనం ఉంటాం. అవన్నీ కూడా మనము సమాప్తం చెయ్యం. అవి హృదయంలో ఒక మూల ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు బయటికి తీస్తూ ఉంటాం. అలా కాదు, హృదయం అంతా కూడా పవిత్రతతో, పరిశుద్ధతతో మనం నింపేసుకోవాలి. నింపేసుకుంటేనే వాటికి చోటు అనేది ఉండదు. ఇంకా దేనికి చోటు అనేది ఉండదు కదా. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉంది, మా నలుగురికే చోటు. వేరే వ్యక్తి వస్తే 1 రోజు 2 రోజులు చుట్టం చూపుకు వస్తారు, నెక్స్ట్ డే వెళ్ళిపోతారు, అంతే కదా. అందరి ఇళ్ళలో అంతేనా? లేకపోతే ఇయర్స్ ఉండరు కదా.
కాబట్టి మన నలుగురికి ఈ స్పేసు. కాబట్టి మనం కూడా మన హృదయంలో కూడా ఎంత స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ఉండి కూడా మనం ఏం చేస్తామంటే అపవిత్రతతో నింపేసుకుంటూ ఉంటాం. పవిత్రత పరిశుద్ధత అనేది మనకి కనిపించు వినిపించు చూడలేమన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట వాల్యూ యొక్క లైఫ్. ఒక సన్ ఫాదర్ వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారంట. బాబు వచ్చేసి అడుగుతూ ఉన్నారు, డాడీ లైఫ్ యొక్క వాల్యూ ఏంటిది అని అడుగుతూ ఉన్నాడు. అంటే సరే నాన్న మంచి క్వశ్చన్ అడిగావు. డౌట్స్ వస్తూ ఉంటాయి కదా చిన్నపిల్లలకి. ఇప్పుడు ఎవరికి రావట్లేదు, ఎందుకంటే ఫోన్లు వచ్చేసినాయి కదా, ఫోన్లో డౌట్స్ ఉన్నాయి అనమాట. ఏ డౌట్స్, గేమ్ ఎలా ఆడాలి, రీల్స్ ఎలా చూడాలి అనేవి డౌట్స్ అయితే ఉన్నాయి అనమాట. డాడీ నాకు ఒక క్వశ్చన్, నాకు సమాధానం చెప్పండి అని తండ్రిని అడిగాడు. సరే నాన్న మంచి క్వశ్చన్ అడిగావు, చెప్తానని ఆయన చెప్పాడంట దగ్గర కూర్చోబెట్టి. నేను ఒక స్టోన్ ఇస్తాను, ఆ స్టోన్ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో, ఒక మార్కెట్లో దాన్ని నువ్వు అమ్మడానికి వెళ్ళి వాళ్ళు ఎంత రేట్ అని అడిగితే నువ్వు నోటితో ఏం చెప్పొద్దు, ఇట్లాగా 2 వేలు చూపించిన తర్వాత వాళ్ళకి అమ్మకోకుండా మళ్ళీ ఇంటికి తీసుకురా దాన్ని అన్నాడు. సరే డాడీ ఓకే అని అగ్రి అయ్యి వెళ్ళాడు. వెళ్ళి మార్కెట్లో కూర్చొని ఆ స్టోన్ ఒక కర్చీఫ్ వేసుకొని దాని మీద పెట్టి కూర్చొని ఉన్నాడు. బాబు ఈ స్టోన్ బాగుంది, నాకు ఇస్తావా అన్నాను. ఎంత అని అడిగితే అని చూపించాడు. చూపించినప్పుడు అది 200 అని అడిగాను. అడిగితే అవును అంది. ఇంకా కొన్నావా ఏం అడగలేదు. సరే నెక్స్ట్ డే ఆ ఈవినింగ్ డాడీ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. డాడీ ఇలా అడిగారు, 200 అని అన్నారు. 200 అంటే అవును అన్నాను. సరే నువ్వు అమ్మకోకుండా తీసుకొచ్చేయమన్నావు కాబట్టి నేను దాన్ని తీసుకొచ్చేసాను. మరి నెక్స్ట్ ఏంటి డాడీ అంటే, నెక్స్ట్ ఇంకో రోజు అది మ్యూజియం దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్ము ఆ స్టోన్ని, మళ్ళీ తీసుకురా దాన్ని అని వెళ్ళాడు ఆ బాబు. ఆ కర్చీఫ్ వేసుకొని కూర్చొని అమ్ముతా ఉన్నాడు. అమ్ముతా ఉంటే ఇంకొకరు వచ్చి, బాబు ఈ స్టోన్ బాగుంది, నాకు ఇస్తావా, ఎంత అని అడిగాను. మళ్ళీ ఏం చూపించమన్నాడు, 2 ఫింగర్సే చూపించమన్నాడు. అప్పుడు ఆ బాబు తలకాయించుకొని ఇలా చూపించాడు. చూపిస్తే ఇది 20,000 బాబు అని అన్నాడు. అవును అన్నారు. వాళ్ళ డాడీ ఏం చెప్పారు, అమ్మొద్దని చెప్పారు కదా. సర్లేని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. నెక్స్ట్ డే ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళు, ఆ ప్లేస్ దగ్గర అమ్ము, మళ్ళీ అది తీసుకురా రిటర్న్ అన్నాడు. ఇంకో ప్లేస్ ఏంటిది, గోల్డ్ షాప్కి వెళ్ళాడు. గోల్డ్ షాప్లో ఎదురుగా కూర్చొని కచ్చి వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకొకరు కొనేవాళ్ళు వచ్చి, ఎంత బాబు ఇది చాలా బాగుంది, నాకు ఇస్తావా, చక్కగా మెరుస్తూ ఉంది అని అన్నాడు. అంటే ఈయన చెయ్యాల్సిందేంటి, మళ్ళీ 2,000 చూపించాలి. చూపించిన తర్వాత అంటే 2 లక్షల బాబు అని అడిగాడు. ఫస్ట్ ఎంత, 200, సెకండ్ 20,000, థర్డ్ 2 lakhs. అంటే అక్కడ ఏం మారింది, ప్లేస్ అనేది మారుతా ఉంది. ఆ బాబు వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాడు తండ్రి దగ్గర తీసుకొచ్చాక, చూసావా బాబు, వాల్యూ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం పవిత్రంగా ఉన్నామా అపరిశుద్ధంగా ఉన్నామా అనేది కూడా మన లైఫ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అపరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి నుంచున్నాం అనుకోండి, అక్కడ ఎలా ఉంటాం, అపరిశుద్ధంగానే ఉంటాం. కీర్తనలో 1వ అధ్యాయం 1వ గ్రంథంలో నడవకూడదు, కూర్చోకూడదు, వినకూడదు, ఏమి కూడా చేయకూడదు. మనం అక్కడ ఉన్నామంటే నడుస్తున్నాము, కూర్చుంటున్నాము, వింటున్నాము, అన్నీ కూడా చేస్తున్నాం. ఆ ప్లేస్ని బట్టి కూడా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ వజ్రం చేంజ్ అవ్వలేదు, ప్లేస్ చేంజ్ అయింది, మనీ కూడా 200 అలాగే 22 lakhs వరకు వెళ్ళింది. వాల్యూ చూసారా ఎంత పెరుగుకుంటూ వెళ్ళిందో. మనం కూడా దేవుల్లో ఉంటే మన వాల్యూ కూడా ఎక్కువగానే ఉంటుంది, తక్కువ అవ్వదు. ఎప్పటికి కూడా తక్కువ చెయ్యడు కూడా దేవుడు. చేస్తాడా, దేవుని నమ్మిన బిడ్డల్ని ఎప్పుడైనా తక్కువ చేస్తాడా, ఇంకా ఉన్నత స్థితిలోనే మనల్ని ఉంచుతాడు. వాల్యూ అనేది మనల్ని ఇంకా
పెంచుతాడు, తగ్గించడు, ఎప్పటికి కూడా తగ్గించడు. అలా మనం ఉండాలంటే మనలో ఏముండకూడదు? అపరిశుద్ధత అనేది ఏం చేసేయాలి? సమాప్తం చేసేయాలి. ఈ ఇయర్ అంతా కూడా ఏమన్నా అపరిశుద్ధంగా అపవిత్రంగా ఉన్నామా అవన్నీ కూడా మనం సమాప్తం చేసేయాలి. ఇంకా వాటిని మనం గుర్తు చేసుకోకూడదు. గుర్తు చేసుకున్న ఏంటి మనకి జబ్బులు వచ్చేస్తాయి. వచ్చేస్తాయా? అది భయంకరమైన జబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. అవి గుర్తు చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, పాస్టర్ గారు లాగా ఎక్సైజ్ బాడీతో ఉంటాం అన్నమాట. అవునా కదా? కాబట్టి మూడోది మనం చూసుకుంటే రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని విధేయత వలన అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆల్మోస్ట్ ఆ వచనం మీరు చదువుతూ ఉండగానే అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందా? ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా, విధేయత వలన నీతిమంతులుగా అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వాక్యంలో. కాబట్టి నా మూడో పాయింట్ ఏంటిదో చెప్పగలరా? వెరీ గుడ్. ఆంటీకి నేను ఈ బైబిల్ ఇస్తాను అనమాట. అవిధేయతను, నీలో ఉన్న అవిధేయతను సమాప్తం చేసేయాలి. దాన్ని ఇంకా ఎండ్ చేసేయాలి. అవిధేయత అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం, పాటించకపోవడం, ఇవే అవిధేయత. అలా బైబిల్లో కూడా చూసుకుంటే చాలామంది అవిధేయత చూపిన వాళ్ళు కూడా ఉన్నారు. అవిధేయతతో ఉండి దేవుని మొరపెట్టి విధేయత కలిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సాల్మన్, సంసోన్, డేవిడ్. ఫస్ట్ ఆదిలోనే ఎవరు? ఆడమ్ అండ్ ఈవ్. వాళ్ళు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే అవిధేయత చూపించేశారు. డిజోబీడియన్స్ అనేది కూడా వాళ్ళు చూపించారనమాట. మనం బైబిల్లో చూసుకుంటే చాలా మంది కూడా అవిధేయత చూపిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలానే వాళ్ళని చూసుకుంటానే ఉంటామా లైఫ్ అంతా? వాళ్ళు అవిధేయత చూపారుగా, వాళ్ళు అలా చేశారు కదా, మనం కూడా ఇలాగే ఉందామని అనుకుంటామా? అనుకోం కదా. ఆ అవిధేయతనంతా కూడా తీసేసి విధేయతలో మనము ఉండాలని అనుకుంటాము. అదే ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. స్టీఫెన్ గేట్లీ పేరు సంథింగ్ నాకు తెలియట్లేదు. ఆయన దేవుడు మాట్లాడుతూ ఉండగా, ప్రార్థనలు గడుపుతూ ఉండగా దేవుడు ఒక దర్శనం అనేది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయనకి, నువ్వు అడవిలోకి వెళ్ళి అక్కడ కట్టెలు అనేవి కొడుతూ ఉంటున్నారు జనాలు. కొడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పని ఆ యొక్క స్టీవెన్కి చెప్పారనమాట యేసయ్య. చెప్తే సరే ప్రభు అని అంగీకరించాడు. అంగీకరించి ఆయన ఆ కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజే వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి చేంజ్ అయ్యారు. కట్టెలు కొట్టే వాళ్ళు ఒకే చోట ఉంటారు కదా, వేరే ప్లేస్లకి వాళ్ళ పని చేసుకోవాలి కాబట్టి వేరే ప్లేస్లకి తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటే సరే అక్కడ ఒక పాడైపోయిన ఒక గుడిసె ఉంది, మా ఇల్లు లాంటిది. ఆ ఇల్లు ఒక హౌస్ అనేది అక్కడ ఉంది. ఉంటే అక్కడ సరే నువ్వు అక్కడ హౌస్కి వాకింగ్ చెప్పి రా అని యేసయ్య చెప్పాడు. చెప్తే ఈయన అక్కడ గుడిసెలో ఎవరు లేరు కదా, లేకపోయేసరికి ఎవరు లేరు కదా అని ఆయన తిరిగి రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన నేను వెళ్ళిపోతున్నానేంటి, దేవుడు చేయమన్నాడు కదా, నేను చేయాలి కదా అని మళ్ళీ ఆ గుడిసె దగ్గరకు వచ్చి ఆయనకు వచ్చిన వాక్యం అంతా కూడా చెప్పేశాడు. చెప్పేసి అది ఎవరు వింటారో ఎవరు వినరో అది సెకండరీ, దేవుడు చెప్పాడు కాబట్టి చెయ్యాలి ఇంకంతే. సర్లే చేశాడు, అది వాక్యం చెప్పేశాడు, అంతా అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆయన ఆ గుడిసెలో నుంచి, ఆ గుడిసెలో ఉండి వాక్యం విన్నాడంట. ఆయన గొడ్డలేదో మర్చిపోయి అక్కడికి వచ్చాడు.
వస్తే ఈయన ఎవరు మాట్లాడుతున్నారు అని ఆయన చాటుగా విన్నాడంట. విని ఆయన రక్షణ పొంది మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఈయన కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించాడు, ఈ స్టీఫెన్ అన్న ఆయన. కనిపించిన తర్వాత ఆయన నేను గుర్తున్నానా మీకు అని అంటున్నారు. ఈయన చూడలేరు కదా గుర్తుంటానికి. మీరెవరో నాకు తెలీదు, మీరెవరండి అంటే పలానా రోజు పలానా టైంలో నువ్వు వాక్యం చెప్పావు, అది నేను విన్నాను, నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను. ఆయన పొందిందే కాక 1000 మందిని కూడా ఆయన మార్చాడంట. మనం సంవత్సరాలు అస్సలు అలిసిపోయి సొలసిపోయి వస్తానే ఉంటాము, ఆత్రుతతో వస్తానే ఉంటాము. కానీ ఒక్కరిని కూడా మార్చలేము. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత, మనం కొన్ని సంవత్సరాలు అయింది ఒకళ్ళన్నా మార్చామా? ఆయన 1000 పీపుల్స్ని మార్చాడంట. చాలా సంతోషపడ్డాడంట ఈయన. నేను ఆ రోజు రిటర్న్ వచ్చేస్తే ఆ వాక్యం ఆయన వినేవాడు కాదు, మారు మనసు పొందేవాడు కాదు, 1000 మంది కూడా రక్షణలోకి వచ్చేవాడు కూడా కాదు. మరి దేవుడు చెప్పిన పనిని ఆయన ఒబీడియన్స్ చూపించాడు, డిజొబీడియన్స్ అనేది చూపించలేదు. మనం ఆ చెయ్యొద్దన్న పనే చేస్తాం, ఎందుకంటే అదే ఇష్టం మనకి. అది చెయ్యొద్దు, వద్దు, వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్తాము, గోతులో పడతాం, అంతే కదా. ఆయన చూసి చాలా సంతోషపడ్డాడంట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి నా వల్ల ఒక ఆయనే కాదు 1000 మందిని కూడా రక్షణలోకి తీసుకొచ్చాడు అని చాలా సంతోషపడి ఆయన చాలా మెచ్చుకున్నాడు, హగ్ చేసుకున్నాడంట. అదే మనమైతేనా హగ్ చేసుకోవడం కాదు కదా, పో ఇక్కడి నుంచి అంటాం. అంటే అలా ఉంటాం అన్నమాట. ఒక అవిధేయత వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి, విధేయత వల్ల చాలా సుఖాలు ఉన్నాయి, మనకి మంచి లైఫ్ అనేది కూడా మనకి ఉంటుంది. మనం ఎప్పుడు డిజొబీడియన్స్తోనే ఉంటాం, అవిధేయతతోనే ఉంటాం. దేవుడు చెప్పినట్టు మనము చెయ్యము. ఇది చెయ్యొద్దు, దేవుడు చెప్పాడు చెయ్యొద్దు అంటే అదే చేస్తాం, ఎందుకంటే అదే మనకు ఆనందాన్ని ఇస్తుందేమో అని. ఒకటి వద్దు అన్నప్పుడు దేవుడు ఇంకోటి ఇస్తాడని మనకి తెలుసు కూడా మనం ఏం చేస్తాము, దానికోసమే ప్రాకులాడుతూ ఉంటాం, 10 రూపాయల కోసమే ప్రాకులాడుతూ ఉంటాం. దేవుడు 100 రూపాయలు ఇస్తానంటున్నాడు కదా, తీసుకో. ఆ 10 రూపాయలు ఎందుకు? 10 రూపాయలకి ఏమొస్తుంది? ఒక డైరీ మిల్క్ వస్తుంది. 100 రూపాయలకి అయితే 10 వస్తాయి, అంతే కదా. మరి దేవుడు ఆ 10 రూపాయలు వద్దు, నీకు ఇస్తున్నాను కదా 100 రూపాయలు, అవి తీసుకో అని అంటున్నాడు. మనమే తీసుకోలేకపోతున్నాం, తీసుకోవడానికి మనం అంగీకరించలేకపోతున్నాం. దేవుడు చక్కగా ఇస్తానంటున్నాడు, తీసుకున్నారా. పిల్లలు కూడా టీచర్స్ చెప్తూ ఉంటారు, చదవండారా అని. వాళ్ళు చదువుతారా? చివరికి వచ్చేసరికి హడావిడి చేస్తారు. దానిలో ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో కూడా తెలియదు. అంటే ఒక డిజొబీడియన్స్. చెప్పించేయాలా, చదివితే ఏమొస్తుంది, ఏం రాదు కదా, ఆ టయానికి చదవచ్చులే, ఆ టయానికి చేయొచ్చులే అని ఒక డిజొబీడియన్స్, విధేయత ఉండదు. టీచర్స్కి పిల్లలు విధేయత అనేది, ఒబీడియన్స్ అనేది చూపించరు. వాళ్ళు అట్లాగే చెప్తారులే, సంవత్సరాలు వింటానే ఉంటున్నాం, 10th క్లాస్ వరకు వింటానే ఉంటున్నాం అంటారు. అప్పుడు వాళ్ళ బండారం అంతా ఎక్కడ బయటపడిద్ది? ఎండింగ్లో బయట పడిద్ది అనమాట. అట్లా ఉంటారు. మనం ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా విధేయత అనేది మనము చూపిస్తాం కదా, మనుషులకే చూపిస్తున్నాము, మనం దేవునికి చూపించలేమా? చూపించగలం కానీ చూపించట్లేదు. మనం చేయగలం, చేయగలం కానీ ఐ కాంట్ అంటానే ఉంటాం. నా లైఫ్లో కూడా అమ్మ నేను ఇది చేయలేను, నా వల్ల కాదు అంటానే ఉండేదాన్ని. నా లైఫ్ అంతా అలాగైపోతూ ఉండేది. దేనిలో కూడా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని కదా, భయం. వాళ్ళు ఏమనుకుంటారా ఏంటా అని భయం, ఒక లోన్లీగా ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నా నాకేంటి, చెప్పేయడమే, అనేయడమే, అంతే. మనం దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాం, చెప్తున్నామా లేదా? ఎప్పుడు వినేదానిగానే ఉండేదాన్నా అనుకునేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని.
యేసయ్యా నేను ఎప్పుడు వినేదానిగానే ఉంటానా, చెప్పేదానిగా నేను ఉండలేనా అని ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ఇప్పుడు నేను లక్షల మందికి చెప్పపోయినా ఒకరికి ఇద్దరికైనా చెప్పగలను కదా, అంత ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడా లేదా? కాబట్టి మనం దేవునికి విధేయత అనేది చూపించాలి. అవిధేయత చూపిస్తే అన్నీ కూడా నష్టాలే, కష్టాలే, శ్రమలే, అవన్నీ కూడా మన లైఫ్లో వస్తూనే ఉంటాయి. అవన్నీ వస్తూనే ఉన్నాయని అక్కడే లైఫ్ని స్టాప్ చేసేస్తామా? లైఫ్ని స్టాప్ చేయం కదా. లైఫ్ని స్టాప్ చేసేసి సమాప్తం చేసేస్తే ఇంకంతే, అక్కడితో అయిపోద్ది, నెక్స్ట్ అనేది ఉండదు. ఇవన్నీ కూడా సమాప్తం చేసేస్తే మనకి న్యూ లైఫ్ అనేది మనకి ఉంటుంది అన్నమాట. నా చివరి మాటలు ఏంటంటే, ఈ లైఫ్లో మన యొక్క ఫిజికల్ లైఫ్లోనే కానీ స్పిరిచువల్ లైఫ్లోనే కానీ మనము ఏమేమి ఎండ్ చేయాలి అంటే, నా టైటిల్ వచ్చేసి కన్క్లూజన్ లేదా ది ఎండ్. అంటే మన లైఫ్లో ఇవన్నీ కూడా సమాప్తం చేసేయాలి. ఫస్ట్ వన్ అవిశ్వాసం అనేది సమాప్తం చేసేయాలి. సెకండ్ అపవిత్రత అనేది సమాప్తం చేసేయాలి. థర్డ్ వన్ అవిధేయత అనేది సమాప్తం చేసేయాలి. ఇవన్నీ కూడా సమాప్తం చేసేస్తే మన లైఫ్ ఎలా ఉంటుందండి? కొత్తగా ఉంటుంది. మన ఫోన్లో కూడా అప్డేట్ చేయమని వర్షన్స్ వస్తూ ఉంటాయి. వాట్సాప్ అప్డేట్ చేయండి, యూట్యూబ్ అప్డేట్ చేయండి అని వస్తూ ఉంటాయి. మనం అవి అప్డేట్ చేస్తామా లేదా? చేయకపోతే ఇంకా పని చేయవు, ఇంకంతే అలాగే ఉండిపోతాయి. అవి ఎప్పటికప్పటికి రిఫ్రెష్ చేసుకుంటాం కాబట్టి అవి న్యూ వర్షన్ అనేవి వస్తూ ఉంటాయి, కొత్తగా వస్తూ ఉంటాయి. పాస్టర్ గారు అంటూ ఉంటారు, ఏదో ఒకటి అప్డేట్ చేయమంటాడు, మారిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు. అంటే ఒకదానికి మనం అలవాటు అయిపోయాం కదా, రెండో దానికి మనం అలవాటు అవ్వడానికి టైం పట్టింది. అంటే ఇప్పుడు మనం అవిశ్వాసానికి, అవిధేయతకి, అపవిత్రతకి అలవాటు అయిపోయాం. మళ్ళీ ఇవన్నీ చెయ్యాలంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. కాబట్టి మనం అవి కొత్తగా ఉండేలాగా మన జీవితాన్ని నూతనంగా, నూతన రోజుల్లో, నూతన సంవత్సరంలో మనం దేవునికి పరిపూర్ణంగా దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడే మనల్ని విశ్వాసంతో, విధేయతతో, పవిత్రతతో, పరిశుద్ధతతో మనల్ని ఉంచుతాడు. ఇంకా వాటి జోలికి మనల్ని వెళ్ళనివ్వడు అనమాట. అంటే ఫోన్లో వర్షన్స్ లాగా, అది అప్డేట్ లాగా మనం అయిపోతూ ఉంటాం, అంతే కదా. మళ్ళీ ఆ అప్డేట్ అయిపోయాక మళ్ళీ ఇంకోటి ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఏదో మార్చాడు అంటూ ఉంటారు పాస్టర్ గారు, మళ్ళీ ఏదో మార్చాడు, ఎట్లా చూడాలి ఏంటి అంటూ ఉంటారు. అంటే ఫోన్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలిసిపోతూ ఉంటుంది అవేంటి ఏంటి అని. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి, మనకేమో అంతగా తెలియదు. అమ్మ ఈడేం మార్చాడు, ఇది ఎక్కడ పెట్టాడు, ఇది ఎక్కడ ఉందో ఏంటో అని ఎతుక్కుంటూ ఉండాలన్నమాట. న్యూ వర్షన్స్ అని ఎతుక్కుంటూ ఉండాలి, తెలుసుకోవాలి కూడా. మనం కూడా మన లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ఆ పాత జీవితంలోనే ఉంటామా? ఇంకా పాత జీవితంలోనే, పాత జీతంతోనే ఉండం కదా. 30,000 అనుకోండి, ఆ 30,000 జీవితాంతం ఉంటామా? ఉండం కదా. డబల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆ 30,000 రాబోయే రోజుల్లో కూడా సరిపోవు, ఇప్పుడే సరిపోవట్లే ఫ్యామిలీకి, ఇంకా రాబోయే రోజులు ఏం సరిపోతాయి? మరి దానికోసమే అలాగే పాతుకుపోయి ఉండం కదా, డబల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం కూడా ఇవన్నీ కూడా సమాప్తం చేసేసుకొని క్రొత్త జీవితానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడు పాత జీవితంలోనే, పాత దానిలోనే, ఇంకా ఓల్డ్ వర్షన్లోనే ఉంటామా? న్యూ వర్షన్ అనేది వద్దా? కావాలి కదా. నాకైతే కావాలి, మీకు కూడా కావాలా? నాతో పాటు మీరు కూడా. అట్లయితే న్యూ వర్షన్ అనేది మన లైఫ్కి ఎంత అవసరం. కొన్ని సమాప్తం చేసేయాలి. ఇంకా వాటిని మనం గుర్తు చేసుకోకూడదు. ఇంకా లైఫ్లో కూడా మనం వాటి జోలికి కూడా మనం వెళ్ళకూడదు అనమాట. మన జీవితంలో కొత్తగా ఇప్పటికైనా 2025 నుంచి అయినా నూతన లైఫ్ అనేది మనం స్టార్ట్ చేస్తే మంచిది. లేదు 2024లోనే, 3లోనే, 2లోనే ఉంటానంటే మీ ఇష్టం, నేను తీసుకురాలేను కదా. 2025లోనన్నా ఇప్పటి నుంచైనా మనం నూతన జీవితాన్ని అనేది మనం స్టార్ట్ చేయాలని
పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈరోజు ఒక వాక్యాన్ని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభా ఏమి సమాప్తం అయిపోవాలో మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. అవన్నీ కూడా సమాప్తం చేసేసి మరి నూతన జీవితంలోకి మేము అడుగు పెట్టడానికి సహాయం దయచేయండి. మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి. వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టే బిడ్డలుగా కాదు ప్రభా, దాన్ని అనుసరించి ధ్యానించే బిడ్డలుగా, పాటించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.